అండి వెల్కమ్ టు వర్త్ యార్డ్స్. ఇది చూస్తుంది మనం ఇది 4 వే అండి. ఇది విలేజ్. ఇది విలేజ్ అండి. విలేజ్కి ఆనుకొని మనకి ఈ 4 వేకి మనకు ఒక 30 గుంటల సైట్ వచ్చిందండి. ఇది ఈ 30 గుంటల సైట్ వచ్చేసి మనకు ఉస్మానాబాద్ నుంచి ఎగ్జాక్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇదండి సైట్. ఈ వరి పొలం వేసింది 30 గుంటల సైట్ అండి. ఇది మనకి ఇది ఒక గుంట వచ్చేసి 3 lakhs చెప్తున్నాడు అండి. 30 గుంటలు వచ్చేసి 90 లక్షలు చెప్తున్నాడు అండి. పక్కన వెంచర్ అండి. ఇది ఈ పక్కన ఇది వెంచర్ అండి. ఈ వెంచర్ కానుకోండి 30 గుంటల సైట్ అండి. ఇది మనకి ఉస్మానాబాద్కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది మనకి సిద్దిపేట వచ్చేసి ఒక 22 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇది సిద్దిపేట టు వరంగల్ 4 వే అండి. ఇది నేషనల్ హైవే. ఇది ముందు చూడండి స్ట్రీట్ లైట్ మొత్తం. ఇది మనకి మంచి రెడ్ సార్ అండి. ఇది పక్కన మొత్తం వెంచర్ కొట్టిందండి. ఇది వాళ్ళకి వెంచర్ పర్పస్కి చాలా బాగుంటుందండి. ఇది బంకు పర్పస్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మనకి ఇది కరీంనగర్కి వచ్చేసి మనకు ఒక 48 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సైట్. ఇది విలేజ్కి ఆనుకొని ఇది బిల్డింగ్ అండి. పక్కన 1 ఇల్లే అండి. ఇవి 3 లక్షల గుంట చెప్తున్నాను అండి. రైతు దగ్గరనే ఉంది. ఇది సైట్ వచ్చేసి 30 గుంటల సైట్ అండి. ఇది కమర్షియల్ పర్పస్ అండి. ఇది చాలా బాగుంటుంది సైట్. ఇది మనకి షామీర్పేట నుంచి వచ్చేసి 98 కిలోమీటర్స్ దూరంలో ఉందండి సైట్. ఇది ఎవరికన్నా బంకు పర్పస్ కానీ అదేవిధంగా ఇది ప్లాటింగ్ పర్పస్ కానీ చాలా బాగా ఉంటుంది. ఈ పక్కనే మనకు ప్లాటింగ్స్ అండి.